నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఇది వచ్చేసి కస్టమర్కి మనమే వర్క్ చేయించిన బ్లౌజ్ అండి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ ఇట్లా మిడిల్లో వేయించాను అనమాట. మంచికి మిడిల్లో వచ్చేలాగా హ్యాండ్స్ అయితే వేయించాను. సో ఇది వచ్చేసి మొత్తం సిల్క్ కలర్ వచ్చింది. దీనికైతే నేను ఇట్లా వేయించాను. సో ఇదైతే సపరేట్గా తీసుకున్న బ్లౌజ్ పీస్ కాదండి, శారీలో వచ్చింటారని వర్క్ అయితే వేయించాను అనమాట. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. మామూలు బ్లౌజ్ కటింగ్ అయితే వర్క్ బ్లౌజ్ మనం మామూలు బ్లౌజ్ కట్ చేసినట్టు వర్క్ బ్లౌజ్ని కట్ చేస్తే నెక్ అయితే డీప్ అయిపోతుంది, షోల్డర్ అనేది జాగ్రత్తగా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు కనుక ఒకసారి కట్ చేసి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఆది బ్లౌజ్. ఈ ఆది బ్లౌజ్ కూడా మనం వర్క్ చేయించిన మనం స్టిచ్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసి ఆది బ్లౌజ్. నేనైతే దానికి లైనింగ్ అయితే తీసుకున్నాను. లైనింగ్ కంపల్సరీ 1 మీటర్ యూజ్ చేయాలండి, అప్పుడే మనకి ఎక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ యాజ్ యూజువల్గా ఎలా వస్తాయో అలా తీసేసుకుంటాం అన్నారు కదా. తర్వాత మన బ్యాక్ కోట్ ఉంటుంది కదా, ఫస్ట్ హ్యాండ్స్ వేసేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా హ్యాండ్స్ వేసేసి ఎప్పుడు ఆది తీసుకునేటప్పుడు బ్లౌజ్ అయితే ఇట్లా ఉల్టా అయితే చేస్తున్నాను. ఉల్టా చేసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఆదే కొలతలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ అయితే నేను కొలుస్తున్నాను. నేను టేప్ యూజ్ చేయకుండా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తానండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, టేప్ అనేది నేను అసలు యూజ్ చేయను. సో ఇట్లా డ్రా చేసేసుకోవాలి, హ్యాండ్ డ్రా చేసేసుకుని అయితే ఇది వచ్చేసి మడత, హ్యాండ్ మడత పెట్టాం కదా, వచ్చేసి మిగతాది ఉంటుంది కదా, ఇది బ్యాక్ పార్ట్ చూడండి. జాయింట్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి, మిగతా థర్డ్ సైడ్ వేసుకొని ఆల్రెడీ చెప్పాను కదా బ్లౌజ్ అంతా ఉల్టా తీయాలి అని చెప్పి. సో ఇట్లా ఉంటాయి తీసేసి ఇలా మిడిల్ పార్ట్ ఇలా మధ్యలో ముద్ద పెట్టి షోల్డర్ పాయింట్స్ ఇట్లా చూసారు కదా, ఇలా చూసి ఇలా అయితే బ్లౌజ్ మనం కొలతలు అయితే వేసుకోవాలి. నేను కింద ఒక మార్క్ చేస్తాను కదా, కింద నడుము జాయిన్ చేసేటప్పుడు యూజ్ అయ్యేది అన్నమాట. సో ఇది ఖర్చు డాట్స్ డాట్స్ కూడా నుంచి ఇలా మిడిల్ పార్ట్ పెట్టుకొని డాట్ దగ్గర నుంచి షోల్డర్ ఇట్లా మనం టైట్గా స్టిక్గా లాగితే మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని నెక్ అయితే తీసుకోవాలి. నెక్ మనకి కరెక్ట్గా వాళ్ళ నెక్ విత్ ఎంత ఉందో మనకు అంతే రావాలి అనుకుంటే ఇలా ఒకసారి నెక్ 2 సైడ్స్ ఇలా కలిపి మనం ఎంత మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. లేకపోతే మనకి చిన్నగా రావచ్చు లేదా పెద్దగా రావచ్చు. చూసారు కదా, ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని డ్రా చేసేస్తాం. రోజు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్తో డ్రా చేసేస్తానండి. మీకు కావాలనుకుంటే స్కేల్
స్కిన్ అన్నీ వాళ్ళు యూజ్ చేయించాను. చూసారు కదా, ఇట్లా డ్రా చేసేసుకున్నాక ఇప్పుడైతే కట్ చేసేస్తాను. ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, నెక్ ఆల్రెడీ డ్రా చేసేస్తాం. సో ఇలా కట్ చేసాము బ్యాక్ పట్టు, నెక్ అనేది కట్ చేయకూడదు. ఇలా ఉంచేసి ఒకసారి దీని మీద మనం థిక్నెస్ వచ్చేలాగా డ్రా చేస్తాం. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఎక్కచ్చు మళ్ళీ లేదా ఇలా ఇటు సైడ్ కూడా చూసారు కదా, ఇలా అనుకునేలాగా కనుక మనం డ్రా చేసుకుంటే ఇలా డ్రా చేసుకొని ఇలా ఉంచేసి మనం బ్లౌజ్ ఏదైతే స్టిచ్ చేసేటప్పుడు ఇది ఉంది కదా బ్యాక్ పార్ట్, ఇట్లా వేసేసుకొని స్టిచ్ చేశాక కనుక కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. సేమ్ ఇలానే ఫ్రంట్ కూడా వేసేసుకొని డ్రా చేసేసుకుని అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా చూసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎట్లా యాజ్ యూజువల్గా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇవన్నీ డ్రాయింగ్స్ డ్రా చేసేసుకొని ఇలా డ్రా చేసేసుకున్నాక మనకి ఆల్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ ఆల్ బ్లౌజ్ తీసుకొని ఎప్పుడు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ ఫుల్ సైడే మనం కొలతలు అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫుల్ సైడ్ వేసేసి కొలతలు అనేది తీసుకున్నాను. పర్ఫెక్ట్గా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా డ్రా చేసేసుకుంటే కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. చెప్పాను కదా, ఇలా పెట్టుకున్నాకే మన ఈ అవుట్ సైడ్ అనేది కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది.